ఈ మొక్కజొన్న తోట అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఇప్పుడు ఎన్ని విత్తనాలు పడతాయండి ఒక ఎకరానికి? నీళ్ళంటే మనం ఎన్ని రోజులకి ఒకసారి పెట్టాల్సి వచ్చింది మేడం? ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల వరకు పట్టు వస్తుంది. ఎంత టైంలో కోసేస్తారు ఒక ఎకరాన్ని? రైతులందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసి మనం కార్న్ తోటలో ఉన్నాం, మొక్కజొన్న తోటలో. ఈ మొక్కజొన్న తోట వచ్చేసి 1.5 ఎకరంలో సాగు చేస్తున్నారు రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు మనమున్న ఏరియా వచ్చేసి చిక్బళ్ళాపుర అన్నమాట. సో చిక్బళ్ళాపురలోని గౌరీబిద్నూర్ తాలూకా తొండేబావి విలేజ్ ఇది. సో ఈ గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు. గత 3 సంవత్సరాలుగా ఫార్మింగ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ తను ఇంతకు ముందు వేరే చోట వర్క్ చేశానని చెప్పున్నారు. 12 సంవత్సరాలు వర్క్ చేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత తనకు ఫార్మింగ్ మీద ఉన్న ఇష్టంతో ఇక్కడ ఏదైతే ఫార్మ్స్ కనపడుతున్నాయో ఒకటి కాదండి, మొక్కజొన్న ఫార్మ్ కావచ్చు, ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. నేను మీకు అవి కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి 1.5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొక్కకు వచ్చేసి మనకు అంగుళం కంటే ఒక పావు తక్కువ అంత డిస్టెన్స్ లో మొక్కలు వేసుకుంటారంట. సో నేను మీకు ఆ రైతుని అడిగేసి మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు, దీన్ని వచ్చేసి ప్రత్యేకంగా ఫీడ్ పర్పస్ కోసం మేకలు గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటికి ఫీడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారంట. సో దానికోసం అసలు ఎలాంటి బ్రీడ్ ఎంచుకున్నారు, ఈ సాగు విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి, నీటి పారుదల విధానం ఎలా ఉండాలి, మనకు వచ్చేసి ఎంత దిగుబడి వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రైతు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, రండి. సార్, ఇక్కడ మొక్కజొన్న తోట కనిపిస్తుంది కదా, ఈ మొక్కజొన్న తోట అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం? మేడం వీడు మొత్తం నేను 1.5 ఎకరా వేసుకున్నాను. నేను మధ్యలో మిక్స్ చేసేసుకుంటాను, అంతా ఒక ఎకరా రాకున్నట్ల. 1 ఎకరా ఆల్రెడీ ఫస్ట్ మేలో పెట్టుకుంటాను, ఇంకొక 1.5 ఎకరా జూన్ జూలైలో వేసుకున్నాను. నాకు ఈ జీవాలకి వీటిని మొక్కజొన్నలు వాడతాం మనం, జీవాలకి ఫీడ్ జొత్తుకి మిక్స్ చేసి. దానికి నేను స్టెప్ బై స్టెప్ అట్లా 1 ఎకరా ఒక తూరు, ఇంకొక ఎకరా ఇంకొక తూరు అట్లా ప్లాన్ చేసుకుంటాను. మామూలుగా ఇప్పుడు పంట మొత్తం అంటే చాలా వస్తుంది కదా దిగుబడి, మీరు బయటికి అమ్మేస్తారా? నాకు అవసరం ఉంటే పెట్టుకొని మిగతా నేను అమ్మేస్తాను. తిరిగి చాలా స్టాకేజ్ చేసేపోతే పులుగులు పడది అది ఇది అవుతుంది అనేసి నేను ఇట్లా ఒక్కొక్క నెల గ్యాప్ ఇడ్చుకొని 2 తూర్లు అట్లా వేసుకుంటాను. ఇప్పుడు చూస్తుంటే అంతా డ్రై అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. మీరు వేసింది ఓన్లీ జస్ట్ ఫీడ్ పర్పస్ కోసమేనా? ఫీడ్ పర్పస్, మామూలుగా స్వీట్ కార్న్ తింటాం అలా కాదు? అలా కాదు, ఇది ఉత్తు నాకు జీవాలకి కోళ్ళకి ఫీడ్ కోసం వేసుకోండి. ఈ జొన్న నేను తీసుకున్నాక ఈ దీన్ని జీవాలకి మేతగానే వాడతాము. ఈ దొంటు ఉంది కదా, ఈ దొంటు ఎండబెట్టేసి వామ్ వేసుకొని పెట్టుకుంటాము. ఒట్టు మేత అట్లా జీవాలకి మేత తీసుకుంటాం. అక్కడ జీవాలకు మేత అవుతుంది, ఇది జొన్నలు ఫీడ్ కి పర్పస్ కి వాటికి. సార్, ఇప్పుడు మనం 1 ఎకరం గురించి మాట్లాడుకుందాం. అంటే 1 ఎకరంలో అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు పంట స్టార్ట్ చేయాలి అంటే ముందు మనం దుక్కులు దోనటం అవన్నీ ఉంటుంది. సో ఈ పంట సాగు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పని? ఫస్ట్ దున్నేదాన్ని కానీ సేను దున్నుకుంటాము, ఆ దున్నిన వెనక సాలు తోలుకుంటాము, వర్షం చూసుకొని, లేకుంటే మనకు అవసరం ఉంటే నీళ్లు కట్టుకొని, నీళ్ళు ట్యామ్ల మీద ఇత్తనము ఒక్కొక్కటే పెట్టిస్తాము. ఇత్తనాలు పెట్టింది అయినాక ఒక 20 days దీనికి కలుపుల ముందు ఒకటి వస్తుంది, జొన్సేన్ లో కొట్టే కలుపు పంత తెచ్చేసి దాన్ని ఒక తూరు కొట్టుకొని పోతాము. కలుపు కంట్రోల్ అవుతుంది. 20 రోజులకి సెట్ పెరుగుతుంది. సెట్ పెరిగినాక ఇట్లా ఏమైనా సుళ్ళ ఆకలి ఏమైనా తింటా అంటే పులుగుల ముందు ఒక తూరు కొడతాము. దీనికి ఇంకా చాలా పనులేమి ఉండలే. అది కొట్టింది అయినాక నెక్స్ట్ నీళ్ళు టైం నీళ్ళు చూసుకొని లాగౌట్ తీసుకుంటా అంటే సెట్ పెరుగుతుంది. 3 నెలలకు 4 నెలలకు పంట అయిపోతుంది. 4 నెలలు అయినాక మేము అదంతా కోసేసి తిరగద్దుని తిరిగి ఇంకొక పంట పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి మనం ఎరువు వేయాల్సి ఉంటది కదా, మీరు దున్నుకునేటప్పుడు ఏమైనా ఎరువులు వేస్తారా లేకపోతే తర్వాత? దున్నేతోడు వేయాలి. ఫస్ట్ మనము మన చేనులో ఉండే ఎరువు వేస్తామంటే చేను దున్నేతోడు ఎరువు వేసి దున్నిడిస్తాము. ఇది పంట పెట్టింది అయినాక మనము కలుపుల ముందు కొట్టింది నెక్స్ట్ దీనికి ఒక చూసుకొని దీనికి లాగో డైరెక్ట్ గా మాన్యువల్ గా సాలు ఉంది కదా, సాల్ మధ్యలో వేసిపోతాము. లేకుంటే బుడుం కొంచెం దూరంగా ఇట్లా సేట్ల రౌండ్ లాగో వేసుకొని పోతాము. ఎరువు అంటే మీరు ఏం ఎరువు వేస్తారండి? వీడికి డిఏపి యూరియా అట్లా ఫర్టిలైజర్ వేసుకుంటాము. ఫస్ట్ దున్నేతోడు ఎరువు వచ్చేసి తిప్పేరు వేసుకుంటాము. గొర్రెలు మేకలు ఉంటాయి కదా, అవుట్లు పిచ్చికలే వీటికి వేసుకుంటాము. మామూలుగా కోడి ఎరువు కూడా కోడి ఎరువు అంటే కోడి ఎరువు ఇంట్లో 1-2 ఉత్తవి సాలెల్లే ఎక్కువ కొనుక్కొని వచ్చి వీటికి మెయింటైన్ చేసే కయ్యలే ఖర్చు ఎక్కువ వస్తాయి. మామూలు సాధారణంగా ఉండేవి మన ఏది అవైలబుల్ ఉందో దాన్ని వేసుకుంటాము. ఇప్పుడు ఎరువులు వేయటం అయిపోతుంది. ఆ తర్వాత మీరు విత్తనాలు నాటేస్తామని చెప్పారు కదా, ఆ డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటారు? మనం 3/4 అడుగునికి 1 అడుగు పెట్టుకోవచ్చు. అడుగుకి వచ్చేట్లు 1 విత్తనం పెట్టుకోవచ్చు. దాదాపు అడుగు వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని విత్తనాలు పడతాయండి 1 ఎకరానికి? 1 ఎకరాకి వచ్చేసి 8 నుంచి 10 kg
కేజీల వరకు పుడతాయి. మరి ఎంత ఖర్చు అవుతుంది విత్తనాల వరకు? మేడం విత్తనాలకి కృషి ఇలాకెలా సబ్సిడీ, రైతులు సబ్సిడీగా సిగ్తాయి. అవి 800 రూపాయలు ఒక ప్యాకెట్, 4 కేజీలు ఉంటాయి. అవుట్ సైడ్ మార్కెట్ లో 1200, 1400, 600 రూపాయలతో ఇంకా 1800 రూపాయల వరకు విత్తనాలు ఉన్నవి. రకరకాల కంపెనీలు ఉన్నవి. మీరు విత్తనాలు వేసిన తర్వాత ఎన్ని రోజులకండి మనకి మొక్క వస్తుంది? మనం విత్తనాలు వేసి 4-5 రోజులకి మొలక స్టార్ట్ అవుతుంది. 20 రోజులకి చెట్టు వరకు దాంట్లోకి ఏది పనులు చేసేలే. 20 డేస్ కి కలుపుల ముందు ఒక స్ప్రే చేసుకుంటాము. ఆ మధ్యలో ఉండే కలుపు అంతా కంట్రోల్ అవుతుంది. ఆమెకి ఒక 20-30 డేస్ అయ్యేపట్లకి చెట్టు పెరిగించింది అవి చూసుకొని ఒక ట్రిప్ లాగొట్టుకుంటాము. నెక్స్ట్ ఈ తలని వేస్తారు ఈ పైన ఉన్నా కదా, ఇవి స్టార్ట్ అయ్యే టైంకి తిరిగి ఇంకొక ట్రిప్ యూరియా వేసుకుంటాం. యూరియా ఒకటించుకొని టైం నీళ్ళు కట్టుకుంటే చాలా ఏం అడగలే. వేరే పండ్లకి అట్లా చాలా లాగోడు కావాలా, చాలా ఇది కావాలనేది ఏమి ఉండలేదు. మనం ఆరైకే చూసుకొని మెయింటైన్ చేసుకుంటే చాలు. టైం నీళ్ళు ఒకటి చూసుకోవాలా. వర్షాకాలం అయితే నీళ్లు అవసరం ఉండలే. నీళ్ళు అంటే మనం ఎన్ని రోజులకి ఒకసారి పెట్టాల్సి వచ్చింది? సేమ్ చూసుకునే మేడం. ఇప్పుడు ఇట్లా నల్ల నేల అయితే ఈ నల్ల నేలకి నేను నీళ్ళు కడితే 15 రోజుల వరకు దీని ట్యామ్ ఉంటుంది. ఆ వెట్నెస్ ఉండవు, నాకేం అవసరం ఉండలే. ఇట్లా ఎండకాలంలో అయితే వారానికి ఒకసారి కట్టచ్చు, వారానికి ఒకసారి. దీంట్లో క్లైమేట్ వాన్ పడి 15 రోజుల వరకు నీళ్ళు అడగాలి. ఇప్పుడు ఇది అన్ సీజన్ లో చేస్తున్నాను నేను. ఒక పంటకి 3 నెలలకి దాదాపు ఒక 10 తూర్లు నీళ్ళు కట్టినాను. అయితే ఇప్పుడు సీజన్ వాన్ టైమ్ లో ఉండే సీజన్ కి నేను 2 తూర్లు నీళ్ళు కట్టిండేది. మిగతా టైం వాన్ వచ్చినది. ఆ టైం చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని నీళ్ళు కట్టుకోండి. ఇప్పుడు అన్ సీజన్ అంటే సీజనల్ అంటే అసలు ఏ టైంలో వేస్తారండి? మేడం మే ఎండ్ జూన్ లో సీజన్ అవుట్ వేస్తే నవంబర్ డిసెంబర్ కి క్రాప్ అయిపోతుంది. అంటే దిగుబడి వచ్చేది ఏ నెలలో వచ్చింది కరెక్ట్ గా? జూన్ లో వేసుకుంటే నవంబర్ డిసెంబర్ క్రాఫ్టింగ్ 4 నెలలు చెట్టు ఆల్రెడీ రెడీగా అయింది. ఇంకొక 20 రోజులకి ఇది బాగా వాడుతుంది. నెలకి ఇది పంట అయిపోతుంది. పంట అయిపోయిన ఇదంతా కోసుకొని డైరెక్ట్ గా దున్నేస్తాము. ఉండే కల్పంత అట్లా సేన్లకి దున్నాడు, అదే దుక్కగా ఎరువెకట్లో వాడుకోవాలి. దీనికి జొన్న సేన్లో కొట్టే ముందు లాడీస్ అని ఒకటి ఉంటుంది. ఆ లాడీస్ ముందు ఒక ఎకరానికి ఒక సెట్ ఒక ప్యాకెట్ వస్తుంది. ఆ ఒక ప్యాకెట్ కొట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో మనకి దిగుబడి ఎకరానికి ఎంత వస్తుందండి? మేడం ఎకరానికి 40 క్వింటాల వరకు పట్టు వస్తుంది. ప్రతి సీజన్ లో ఇలాగేనా లేకపోతే డిఫరెంట్? వర్షాకాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది ఇలువరి. యాసగ టైం వల్ల రొంత తక్కువ. అంటే యాసకి ఎండ ఎక్కువ ఉంటుంది. మనము నీళ్ళు కట్టేది వానకాలంలో వచ్చినంత ఇది మనం నీళ్ళు కట్టేది అట్లా ఉండేలే. అట్లే కొంచెం ఇలువరి తక్కువ అవుతుంది. సో మరి దీనికి ఎంత ధర పలుకుతుందండి? మార్కెట్ లో ఎంత ఉంటుంది ఇప్పుడు కాస్ట్? మేడం సీజన్ లో వచ్చి 2500 ఇంకా 3000 వరకు వస్తుంది. మరి అంటే దాదాపు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటారు టోటల్ గా? మేడం ఇది ఒక ఎకరానికి 30 40 అంటే 2.5 ఇతర వేసుకున్నాను. 1 లక్ష 1.5 లక్ష వరకు వస్తుంది. ఒక 50,000 ఫుల్ అంతా ఖర్చు పోయినా 1 లక్ష ప్రాఫిట్ మిగులుతుంది. మరి ఇక్కడ స్వీట్ కార్న్ అలా ఏమి మీరు పండించరా? ఓన్లీ లేదు మేడం. స్వీట్ కార్న్ వచ్చేసి నాకు నా జీవాల కోసం నేను చేసుకుంటా ఉండేది. స్వీట్ కార్న్ బురి మార్కెట్ మీద డిపెండ్ కావాలా. అది ఆ టైం మాత్రమే. దాన్ని ఎండించుకొని సేకరణ చేసి పెట్టుకొని వాడాక అయ్యాలే. అది ఆవిడ పొచ్చుకుండే తినేట్లు అవి మనం ఎత్తిపీకాల మార్కెట్ కి ఇవ్వాలా. నాకు అవసరం ఉండే మాత్రం నేను చేసుకుంటాను. సార్ ఇక్కడ చూడండి మనకి కొన్ని ఇక్కడ గింజలు ఇట్లా అయింది. మరి ఇది పక్షులు తింటాడు. పక్షుల్లో వచ్చి పక్షుల్లో పీకి పక్షులు తింటాడు. ఇవంతా పక్షులు తినేస్తాయి. మరి ఎట్లా అండి ఇట్లా పక్షులు తినేస్తే మరి మనకి దిగుబడి అది ప్రాబ్లం? మనం వచ్చి చూసుకొని తోలుకోనాల. రైతు అన్నాక అన్నదాత అందరికీ అన్నం పెడతారు. ఆ పక్షులను వచ్చి తినుకొని పోతాయి. తిరిగొట్టి పక్షులు ఇంకా మనకి ఇంత తింది నాకు ఇంత లాస్ అనేదానికి ఇవి సన్నశైన్ లో ఉన్నాడు పురుగులు వచ్చింది కదా. ఆ పక్షులు మాకు రైతులకు ఫేవర్ గా కొన్ని రోగాలు వచ్చేట్ల పురుగులు తినిపోతాయి. ఆవిడ కృతజ్ఞతకి మేము దాన్ని 1-2 తినేతాడు. చాలా అయినాడు మేము తోలుతాము, కంట్రోల్ చేసుకుంటాము. అట్లా తక్కువ ఉన్నాడు ఆల్రెడీ మాకు పని చేసిపోయినవి ఆవిడ మేము కూలి ఇస్తాము అనుకుంటాం. అయ్యో ఎంత మంచి మనసు అండి మీది నిజంగా. సో దాని వల్ల మేజర్ గా వచ్చే దిగుబడిలో అట్లే ఉంటుంది మేడం. ఒక ఎకరా సేనికి మనం టైం కరెక్ట్ గా చూసి తోలు. సీజన్ టైం లో పెట్టినాడు అందరూ సేన్లో ఉంటావు కదా, తక్కువ ఒక 10 కేజీలో 20 కేజీలో తినిపోతాం అంతే. అట్లా మాకేం లాస్ ఉండలే. అన్ సీజన్ లో పెట్టినాడు ఎవరు సేన్లోనూ ఉండలే. మన సేన్లో మాత్రం జొన్నలు ఉంటాయి. అట్ట టైంలో వచ్చినాడు మనం దానికి పైన ఒకటి షేడ్ నెట్ వస్తుంది సన్నగా. ఆ షేడ్ నెట్ తక్కువ రేట్ గా సిక్తవి. ఒక ఎకరానికి ఒక 3 నుంచి 5,000 వరకు ఖర్చు వస్తుంది. దాన్ని తెచ్చి దాన్ని ఫుల్ గా కవర్ చేస్తాం సేన్ అంతా పైన. ఆ సేన్ మొత్తం ఫుల్ కవర్ అయినాడు గూళ్ళు లోపలికి పొయ్యలే. గూళ్ళు లోపల రాకుండా అవాయిడ్ అవుతుంది. ఓవరాల్ ఎకరానికి ఎంత అవుతుంది అంటారా నెట్కి?
ఒక 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేయొచ్చు. నాకు పంట అయిపోయినాక తిరిగి దాన్ని తీసి నీట్ గా క్లీన్ చేసి మడిసి ఎత్తి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ తిరిగా వాడుకోండి. అట్లా ఎన్ని సంవత్సరాలు అదే ఎన్ని పంటలు? అది ఎండకి చాలా ఎండుతా అన్నట్లు పోతుంది. మనం స్టార్టింగ్ ఇవి జొన్నలు రెడీ అయిన టైంలో మాత్రం వేస్తాము. ఒక నెల అయినా దాన్ని తీసి ఎత్తి పెట్టుకుంటాము. మనం బాగా మెయింటైన్ చేస్తే 4-5 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు దాన్ని. తిరిగి అన్ సీజన్ నా పంట అయిపోయిన ఎత్తి పెట్టింటాను. ఆ టైంలో అక్కపక్క మా రైతులు ఎవరైనా అడిగితే నేను దాన్ని బాడకు కూడా ఇచ్చుకోవచ్చు. ఒక 2-3 తూర్లు 4 తూర్లు బాడకి ఇచ్చుకుంటే దాని మీద వేసిండే బండవాళ్ళు నాకు వాపస్ పెట్టుబడి నాకు వాపస్ వస్తుంది. నేను వాడుకోవచ్చు, పక్కల వాళ్ళకి వాడకిచ్చి దాంట్లో నేను వేసిన బండవాళ్ళం తీసుకో. మరి దిగుబడి వచ్చిన తర్వాత మరి పంట కోపిస్తారు కదా, అది ఎలా అండి? కటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి? కొడవల్లో ఇది ఇటు వరకు కోస్తాము. మనుషులు పెట్టి కోపిస్తారా? మనుషులు పెట్టి కోపించుకుంటాం. ఇప్పుడు మిషన్స్ వచ్చినవి. మిషన్ ఏంటంటే మ్యాథ్ మొత్తం పొడైపోతుంది. జీవాలకి మ్యాథ్ సిక్కాలి, ఉండాలి అనే కాన్సెప్ట్ ఉన్నాడు. మనుషులు పెట్టి కోపించుకొని ఈ జొన్నలు పట్టి ఇడిపించి దీన్ని సపరేట్ చేసుకుంటాం. జొన్నల్ని ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి? కూలీలు ఒక ఎకరాకి ఒక 10 మంది కూలీలు కావాలి. ఎంత టైంలో కోసేస్తారు ఒక ఎకరాన్ని? ఒక రోజు అంతా అవుతుంది మేడం కోసే. ఒక రోజు మొత్తం పడుతుంది. కూలీ ఎట్లా ఉండాలి మేడం? ఇక్కడ ఆడకూలీలు వచ్చింటే పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం పోతారు, 250 రూపాయలు. సాయంత్రం వరకు వచ్చేసి 400 రూపాయలు. మగ కూలీలు వచ్చింటే 600 రూపాయలు. దినం పూర్తి ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ చేసిన తర్వాత వీటినన్నిటిని ఎట్లా మార్కెటింగ్ చేస్తారు? వీటిని నాకు జీవాలు ఉండే దానికోసం నేనే వాడుకుంటాను. స్టాక్ పెట్టుకుని తిరిగి ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు మేము కోసినాము ఇంకో కలం చేస్తామంటే వాళ్ళే బయ్యర్సే మాతకు వస్తారు. మాతకి వచ్చి సంచులు తెచ్చి తూకాలు వేసుకొని మా ఎదురుగా తూకాలు వేసుకొని తూకం ప్రకారం మార్కెట్ లో ఇంత ఉందని రేట్ చెప్తారు. మన రేట్ గిట్టుబాటు అయ్యి మనం ఇస్తాము అంటే అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఎత్తిపోతారు. మనం సపరేట్ గా మార్కెట్ ఎత్తిపోయి అమ్మాలని. కోసిన తర్వాత వీటిని మరి ప్యాకింగ్ అంటే ఎలాంటి వాటిలో ప్యాకింగ్ చేస్తారు? గోన్ సంచులకు వేస్తాం. ఇది కోసిన దానికి ఈ జొన్నలంతా ఎండి ఇంకులో అంతా బాగా ఎండి నేసి ఎండికేసుకుంటాము. ఎండి దానికి మిషన్ అడిచి ఈ బెండి సపరేట్, ఇది గింజి సపరేట్ చేస్తాం. ఈ ధాన్యం సపరేట్ అయినాక అవుట్లని ఒక సంచులకు నింపుకుంటారు. ఓన్లీ ధాన్యం మాత్రం సంచులకు ప్యాక్ చేస్తారు. ఒక సంచి అంటే ఒక 60 కేజీల నుంచి 65 కేజీల వరకు తూకు. మొదలంతా మేము సన్న వయసులో మా పెద్దోళ్ళు పూర్వీకులు చేసేటోడంతా ఒక సంచి అంటే 100 కేజీలు ఉంటుండే మోస్తుండ్రి. వీడోళ్ళకి ఎవరికి మోసకాయాలి 50-60 కేజీలకి. అప్పుడు తిన్న తిండ్లు వేరు, ఇప్పుడు తింటున్న ఫుడ్ గానీ అదంతా వేరు. సో చూసారు కదా, చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేసి 1 ఎకరన్నరలో ఈ ఏదైతే మొక్కజొన్న ఉందో స్పెషల్ గా వచ్చేసి మామూలుగా స్వీట్ కార్న్ సాగు చేస్తారు. సో సార్ వచ్చేసి జీవాలకు ఫీడ్ కోసం అంటే గొర్రెలు మేకలు ఉంటాయి కదా, సో వాటికి డైరెక్ట్ గా ఫీడ్ కోసం ఇవి ఎండేదాకా పొలంలోనే ఉంచుతారు. వాటిని అలా చివరికి వచ్చేసి ఒక 4 నెలల్లో పంట అనేది పూర్తవుతుంది. దాన్ని హార్వెస్టింగ్ చేసేసుకొని అమ్మేసుకుంటారు. సో అదనమాట. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మా ప్రేక్షకులందరికీ మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఈ సాగు చేద్దాం అనుకుంటున్నారో, స్పెషల్గా ఇట్లా ఎండబెట్టి డ్రై చేసిన మొక్కజొన్న సాగు చేసి కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో యువ రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో మీకు అర్థమైంది కదా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా ఈ ఏదైతే కార్న్ ఉంటుందో అది పండిస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అని మీకు క్లియర్గా చెప్పారు కదా. సో మీలో ఎవరైనా ఈ కార్న్ సాగును చేయాలి అనుకుంటే కనుక పర్టికులర్గా వచ్చేసి జీవాల కోసం, జీవాలు ఇన్ ద సెన్స్ మేకలు, గొర్రెలు, కోళ్ళు ఈ ఫీడ్ని చాలా ఇష్టంగా తింటాయన్నమాట. సో మీరు మార్కెటింగ్ ఏదైతే వసతులు ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ చూసుకొని మీ ప్రాంతంలో కూడా ఈ కార్న్ పెంచవచ్చు. ఎలాంటి రకమైన నేలల్లో అయినా పెరుగుతాయి. సో దీనికి పెద్ద కలుపు ఖర్చు ఉండదు, ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. నీటికి కూడా అంత పెద్ద ఖర్చు ఉండదు అనమాట, నీటి వ్యవస్థకు కూడా. సో మనం వారం రోజులకు ఒకసారి పెట్టుకున్నా సరిపోద్ది. అదే వానలు పడే సమయంలో అయితే అసలు నీళ్లు పెట్టాల్సిన అవసరమే లేదు. మనకు వచ్చేసి ఇక్కడ 1 ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి అయితే వస్తుందంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మనం స్టార్టింగ్ దుక్కులు దున్నే దగ్గర నుంచి ఎరువులు వేసే వరకు, ఇంకా కలుపు తీసే వరకు, ఇంకా ఓవరాల్ ఖర్చులు వచ్చేసి 1 ఎకరానికి 50,000 వరకు ఖర్చు అయితే వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా 1,50,000 వరకు లాభం వస్తుంది. లాభం ఇన్ ద సెన్స్ నికర ఆదాయం అంటే ఖర్చులు 50,000 తీసేను 1,50,000లో 1,00,000 రూపాయల వరకు లాభాన్ని మనం పొందవచ్చు. సో అర్థమైంది కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మరొక వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతి కోర్స్ని గైడ్ చేస్తారు. అది కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే కోర్స్ చూసిన తర్వాత మెంటార్ కనెక్ట్ అనే ఒక ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.